డబ్బులు ఇవ్వలేదనే కారణంతో అక్కపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కడపలో చోటు చేసుకుంది. కడపకు చెందిన సులోచన కొన్నేళ్ల కిందట హైదరాబాద్కు వెళ్లి అక్కడే న్యాయవాదిగా స్థిరపడ్డారు. 2 రోజుల కిందట కడపకు వచ్చిన సులోచన ఎస్ఎఫ్ఎస్ వీధిలోని తన నివాసంలో ఉన్నారు. ఆమె తమ్ముడు కె సురేష్ శంకరాపురంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సులోచనను ప్రతిసారి సురేష్ డబ్బులు అడిగేవాడు. ఈ నేపథ్యంలో అక్క ఇంటికి వెళ్లి డబ్బులు అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తల, వీపు, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సురేష్ పై కేసు నమోదు చేసినట్లు సిఐ పేర్కొన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో మున్సిపాలిటీ చైర్మన్ తీపిరెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి సింగిల్ విండో చైర్మన్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గెలిచి పార్టీతోటే ఉండాలి, పార్టీ చెప్పినట్టు వినాలి, నాయకత్వంతో విశ్వాసంతో పనిచేయాల్సినటువంటి వ్యక్తిని మనం దేవులాడుకొని పెట్టుకోవాలి. ఈ 3-4 గుణాలు. మళ్ళా ఆయన పైసలు పెడతాడు, పార్టీలో ఉంటాడు, కానీ ఆయన పేరు చెప్తే ఓట్లు పడాయి అన్ని తీరులో ఉంటాయి. ఆయన పార్టీలోనే ఉన్నాడు మొదటి. ఆయన పార్టీలో రేపు ఏం చేస్తాడో తెలియదు, ఇప్పుడు దాకా ఉన్నాడు, రేపు ఏం చేస్తాడో తెలియదు. ఆయన దగ్గర పైసలు లేవు, అవి కూడా ఆలోచించాలి. పైసలు ఉన్న ఆయన, పైసలు లేని ఆయనను సమానంగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓట్లు ముఖ్యంగా ఆయనకు ఓట్లు పడే పరిస్థితి ఉందా, గెలిచినాక కూడా ప్రజలను పట్టుకుని ఉండే పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా స్థానిక నాయకత్వం ఆలోచించాలి. దయచేసి నేనైతే ఎటువంటి కల్మషం లేకుండా చెప్తున్నా, ఈ ఊరి నుంచి గీన ఉండాలి, గా ఊరి నుంచి గాని ఉండాలి, ఈ వాటికి గీన ఉండాలి అని చెప్పి నాకు అటువంటి ఉద్దేశం లేదు. మీ స్థానిక నాయకత్వం కూర్చొని ఎవ్వరికి న్యాయం అనిపిస్తే మీరు అదే మాకు రికమెండ్ చేయండి. నేను ఎమ్మెల్యే గారికి చెప్తా, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత అన్ని ఎమ్మెల్యే గారు ఫైనల్ చేస్తాడు. నాకు ఎటువంటి బేసజా లేవు క్యాండిడేట్ నిర్ణయించేది అంటే ఏ వాటన కానీ ఆఖరికి దత్తప్ప కూడా నా సొంత ఊళ్ళో కూడా నాకు ఎటువంటి బేసజా లేవు. నేను నిన్న మొన్న చెప్పినా మళ్ళీ రేపు కూర్చుండబెట్టి చెప్తారు. రేపు పొద్దుగాల మా వాళ్ళకి అందరికి కూర్చుండబెట్టి చెప్తా. మీరు ఎవరిని పెడతారో పెట్టుండ్రి, మీరే నిర్ణయం చేయండి. మీరు ఎవరిని పెడితే గానే గెలిపించుకొచ్చుకోండి. మా ఊళ్ళో అయితే నేను మొన్ననే దెబ్బతిన్నా.